గతంలో జగన్ ఏ తప్పులైతే చేశారో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సైతం అదే రకమైన తప్పులు చేస్తోంది. దానికి అధికారం మత్తుగా చూడాలో లేక టిట్ ఫర్ టాట్ స్ట్రాటజీ అనుకోవాలో తెలియడం లేదు కానీ జగన్ విషయంలో మాత్రం పొరపాట్లు చేస్తూ వాటిని అలవాటుగా మార్చుకుంటోంది. వైఎస్ జగన్ వైఖరి చూస్తే జనంలోకి వచ్చేదే తక్కువ అంటుంది. ఆయన చంద్రబాబు మాదిరిగా ప్రతిరోజు జనంలో ఉంటూ ఒకటికి మించి సభలు సమావేశాలలో పాల్గొనేవారు కాదు అన్నది తెలిసిందే. ఆయన ఈ మధ్య కాలంలో చూస్తే నెల్లూరు టూర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ విశాఖ పర్యటన పెట్టుకున్నారు. జగన్ పర్యటనగానే టీడీపీ తమ్ముళ్లు ఎందుకో పూనకాలు పోతూ ఉంటారు. ఆయన మీద పోటీలు పడుతూ విమర్శలు చేస్తూ ఉంటారు. మీడియా ముందు అంతా జగన్ జపం చేస్తూ అందులోనే తరిస్తూ ఉంటారు. వైసీపీ అధినేత మాజీ సీఎం విపక్ష నేతగా ఉన్నారు. ఆయన పర్యటన విషయంలో పోలీసులు కూడా అదే తీరును చూపిస్తున్నారు. మొదట జగన్ పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. తర్వాత ఆంక్షలతో కూడిన అనుమతి అన్నారు. కొన్ని వాహనాలే రావాలి, కొంతమంది జనాలే ఉండాలి అని రూల్స్ ఏవో వల్లిస్తున్నారు. నిజానికి ఇవన్నీ అయ్యే పనేనా? ఎంతమంది జనాలు రావాలో ఎవరు నిర్ణయిస్తారు? ఒక నాయకుడు వచ్చినప్పుడు వెంట వెళ్లేవారుంటారు. వారిని ఆపడం కూడా కష్టమే. అదే ఆపేసినా దానివల్ల వచ్చే లాభమేది లేకపోగా నెగిటివిటీ వస్తుందన్నది కూడా ఆలోచించాలి అంటున్నారు. జగన్ని విశాఖ ఎయిర్పోర్ట్లో కలవాలని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఆందోళన చేస్తున్న మత్స్యకార నాయకుల బృందం వచ్చింది. వారైతే చాలా రోజులుగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలో ఉన్నారు. ఈ మధ్యనే హోంమంత్రి అనితను సైతం వారు అడ్డుకుని తమ నిరసన తెలిపారు. ఇప్పుడు వారు తమ డిమాండ్ని మరింత గట్టిగా వినిపించే క్రమంలో విపక్ష నేతను కలవాలని చూస్తున్నారు. మామూలుగా అయితే ఇందులో తప్పేమీ లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా కలవచ్చు. కానీ అలా కలిసేందుకు వీలు లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారంతా మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. ఇప్పటికే ఆ ప్రభుత్వం తీరు మీద మండిపడుతున్న వారు ఇంకా వ్యతిరేకమవుతారన్న ఆలోచన కూడా లేకుండా ఇవేమి రూల్స్ అని అంటున్న వారు కూటమిలో ఉన్నారంటున్నారు. జగన్ నర్సీపట్నం వస్తున్నారంటే అప్పుడెప్పుడో మరణించిన డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీని పెద్ద సైజులో పెట్టి మరీ జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు. అలాగే జగన్ గో బ్యాక్ అని మహిళలు ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనకు దిగారు. ఇవన్నీ కూడా రాజకీయంగా బాగానే ఉంటాయి గానీ చూసే తటస్థ జనాలకు మాత్రం వేరే ఆలోచనలు కలిగిస్తాయి. జగన్ పర్యటన అంటే ఇంత ఉలికిపాట, ఆయనకు అంత బలముందని భయమా అన్న సంకేతాలు కూడా జనంలోకి పోవడానికి ఈ తీరే కారణమంటున్నారు. అంతేకాదు జగన్ వస్తున్నారన్నది వైసీపీ కంటే ఎక్కువగా ప్రత్యర్థులే జనాలలో ప్రచారం చేయడం ద్వారా హైప్ క్రియేట్ చేస్తున్నారంటున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్లు కూడా జగన్ విషయంలో విమర్శలు చేస్తున్నారు. ఆనాడు విశాఖకు చంద్రబాబు వస్తే ఎయిర్పోర్ట్లో ఆపించారని, అలాగే పవన్ ని కూడా ఒక హోటల్లో బయటకు రానియకుండా చేశారని ఆరోపించారు. ఇవన్నీ చేయబట్టే వైసీపీ ఈ రోజున 11 సీట్లకే పరిమితమై విపక్షంలో ఉందన్నది మర్చిపోతే ఎలా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. వారు తప్పు చేశారు, అదే తప్పు కూటమి వైపు నుంచి కూడా ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆంక్షలు పెట్టి ఆటంకం కలిగిస్తే జనంలో ఇంకా కుతూహలం పెరిగి అది కాస్త సానుభూతిగా మారుతుందని ఎందుకు గ్రహించడం లేదంటున్నారు. మొత్తానికి జగన్ విశాఖ పర్యటన విషయంలో వైసీపీ నేతల కంటే కూటమి నేతలు, అందున టీడీపీ నేతల ఆయాసం, ఆరాటం అధికంగా ఉందంటున్నారు. దీంతోనే బూమరాంగ్ అవుతుందని అంటున్నారు.